वार्निंग मैं एड्रेस को तमाम डॉक्टर भेज डाला हो हमारा स्वास्थ्य मरी कदा तम 3 लक्ष दाचा చేయొచ్చు కదా वो डॉक्टर हन्नी माराटा 5 हम दाचा 3 तंदो जे को केस लीलेದು जे खर्चು ಎಕ್ಸಾಮ್ ಮಾಡನೆ ಕೇಳಿದ್ರೆ ತಮ್ಮ ಬಾರಿನ ಅವರ ಈ ಕತ್ತಿ ಹಚ್ಚಿಕರ ಕದ ಜೂನಿಯರ್ ರೆಡ್ಡಿ ಆಗಿದ್ದಾರೆ ಸಿನಿಮಾ ಮೇಲೆ ಡೈಲಾಗ್ಸ್ ప్రతి 30 సంవత్సరాల తర్వాత ఎల్ఎస్ మారుతుంది సినిమా వాళ్ళు దాని ట్రెండ్ అంటారు వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు రాజకో కేటీఆర్ సార్ जे బాధ్యతలను చాలా చక్కగా నిర్వహించే ఒక పచ్చ రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా పద్మనాభారావు వచ్చే మన బాధ్యతలను మే చాలా సక్రమంగా నిర్వహించే విధాన్ని మే కిదతో కామె కష్టపడి కోరారు మే బాధ్యత లేదన్న సర్వద పాలన एक छोरा ने एक्सीडेंट एगिते इमीडिएट గా మన ఫోన్ కిదే బాబు ने एक्सीडेंट एगी के साथ राय 50,000 రూపాయల वो ग्रुप द्वारा कलेक्टेड वो गया वो अंदर नशाकाना हॉस्पिटल दिए वो बाबू ने वदति पुरतम आताने पता नाइट 12 गंटे डॉक्टर नथुआ नायक गाరు ఫోన్ కిదే బ్రేక్ సర్జరీ కిదే बना దురదృష్టవశాత్తు वो बाबू దురదృష్టవశాత్తు మిస్ అయ్యే అయినా చింతతంగామా वो ఉరుము పడతానే एक 50 నుంచి 60 గోలి మరిగి एक छोरा सबै मरगो पता हमें यमटे भीमा नायक गारू है जर्गीसा काय परिस्थिति कते हमारा टीम का एक 20 मंदी भीमा नायक गारू फोन करते 20 मंदी हम कोड़ाले तारे प्रभुत्व के ताने धैर्य के नाय मात्र का चिंता करती थाना एक सिक्योरिटी गार्ड का काम कर ले वॉचमैन का ఇప్పుడు ढाई ఎరకుంట తండాకి आए हो 15 మంది हम मारे थे पता लाइन में हम चेकिंग का फोन किए थे तब इमीडिएट గా फोन అలాగే పచ్చ ఈ మధ్య కాలేదా ఇప్పుడు తండ ఇప్పుడు పొలపల్మ వెలుగుల నియోజకవర్గంగా ఇప్పుడు కాలే ఇప్పుడు నల్లగొండ తండాకి जाने ये हमें द्वारे छाने వెలుగొండ हॉस्पिटल ज्वाइन किए थे मैं यमटे वो छाने फर्स्ट सर्जरी किए डॉक्टर फेल है पता हम द्वारे अमायकुలు केलొచ్చు इन लोक ज्ञान छेके ताने कनिष्ठ इंटिमेशन सवै देजुगा वो छाने రెండో सर्जरी की होता है वो छाने రెండో सर्जरी विकेट दाने फेल ताने वो छाने मरी जो डेड बॉडी है एंबुलेंस बलाताने खावडाने नशोपेट मेलतो हम केस डाइवर्ट कर चुके ताने वो बॉडी नशोपेट मेल चुको कामनुगा मैं हम रामू नायक है कोठा सारे फोन देते जगह 30-40 मंदी वो हॉस्पिटल है जाताने हमारे बारे वाले अनलिमिटेड के ताने है घर को पूछा का वाकमान नशोपेट लाए यमटे हमें अते गुंडे के 10 मंदी नशोपेट जाताने पता नशोपेट हॉस्पिटल ज्वाइन करते तब ईसीजी कॉलेज हॉस्पिटल ज्वाइन करके हम गच्छर राने कहते ईसीजी कॉलेज छाने मरण यमटे वो डेड बॉडी गवर्नमेंट हॉस्पिटल है हाल वो ना नाइट 11 नराने हम मेसेज डालते हम ऑल इंडिया बंजारा सेवा संघ ग्रुप का मेसेज डालते చుట్టుపక్కల తండాలకి 200 మంది वो टाइम में नाइट आने बैस करते वो कुटुंबం में हम सब रामू नायक गाరు కోడిశ్వర నాయక్ తీసుకోవడానికి ఒక టాస్క్ చేయాలి ఆ టాస్క్ చేయాలి తెలియదు है वो टाइम में फोन करता है नाइट ఒకటి నెలన ఫోన్ करता है एसपी కాన్ఫరెన్స్ అవుతా एसपी సార్ కాన్ఫరెన్స్ ఇబ్బంది పడవచ్చు కదా సార్ ఏమంటే దాదాపు ఇద్దరు సీఐలు 8 మందికి మరుగురు ఎస్ఎంలు న్యాయం జరిగితే దాని మీద సభ ఉంటుందని చెప్పి అలాగే కాల రీసెంట్ एक मीना सरकार हटाओ से यात्री समस्या परिष्कार हटाए गए कदना ये 50 वर्ष जाता है डायरेक्ट का रास्ता जाता ताले ये व्यक्ति ना एक अगला कुदरे के ताले अब से फल పోరాడతే ఓనే ఒత్తిడి కదలేదుగా కీడే కాకంటతో ఐక్యమత్యమనే హామీల చాలా ఇంపార్టెంట్ ఐక్యమత్య మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర సమావేశం కార్యక్రమం నిర్వహించబడినది 2022లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది 2024లో 2 ఇయర్స్ ఈ యొక్క కమిటీ యొక్క తీర్మానం 2 సంవత్సరాలు ఉంటుంది 2 సంవత్సరాల కాల పరిమితి కంప్లీట్ అయింది కాబట్టి ఈ యొక్క మళ్ళా రాష్ట్ర కమిటీని మళ్ళీ ఎలక్షన్స్ నడపాలా
ఎక్కడ నడపాలనే దానిపైన ఒక ఆలోచన అవగాహన సదస్సు మీద జిల్లాల వారీగా రాష్ట్ర నాయకుల ఆలోచనలు సూచనలు తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అనేది నేషనల్ వైడ్. ఇది 23 రాష్ట్రాలలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అనేది ఏర్పాటు అయినది. 23 రాష్ట్రాలలో రాష్ట్ర నాయకులు ఉన్నారు, 23 రాష్ట్రాలలో జిల్లా అధ్యక్షులు కూడా ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని రాష్ట్రాల పైకి ఆంధ్రప్రదేశ్లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అనేది జాతి కోసం అనుక్షణం ఎక్కడ తాండాలలో సమస్యలు వచ్చినా సమస్యలపైన ఏర్పాటు చేయడానికి మరి స్టేట్ కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ ప్రతి ఒక్కరం అందరూ కష్టపడి తాండాలలో ఉన్న సమస్యలను క్షుణ్ణంగా వాళ్ళ యొక్క సమస్యలపైన వాళ్ళకు భరోసా ఇచ్చుకుంటూ ఈ యొక్క ఏర్పాటు చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి ఈ యొక్క ఎలక్షన్స్ను ఒక 2-3 నెలల లోపలనే ఈ మార్చి తర్వాత యొక్క ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు వెంకటరమణ నాయకు, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఈ కార్యక్రమం ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇక్కడ జరిగింది. గుంటూరులో జరుగుతున్న కార్యవర్గ సమావేశానికి నేను జాతీయ కమిటీ ప్రతినిధిగా ఇక్కడ హాజరై ఉన్నాను. నా పేరు డాక్టర్ లక్ష్మణ్ నాయక్, పూర్వ అధ్యక్షుని కూడా ఈ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘానికి. ముఖ్యంగా మేము ప్రభుత్వానికి కోరేది ఏంటంటే, ఎలా అయితే మీరు శ్రీకృష్ణ జయంతికి వినాయక చవితికి వాటికి మీరు సెలవులు ఇస్తారో, అదేవిధంగా సంత్ శ్రీ శివలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 14వ తారీఖు కంపల్సరీ సెలవు ప్రకటించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా చాలా పండుగలు చేసుకోవడానికి, జాతరలు చేసుకోవడానికి మరి ప్రభుత్వము మరి ఈ కార్యక్రమానికి చేరేవారు ఉండాలని మేము కోరాము. గవర్నమెంట్ ఈసారి గుత్తిలో సేవాగారి నుండి ఆ సంత్ శ్రీ శివలాల్ జయంతి జరుపుకోవడానికి 50 లక్షలు డబ్బులు శాంక్షన్ చేసినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరఫున మేము బంజారా జాతి బిడ్డలకు కూడిగుడ్డలేని బంజారా వాసులకు మేము పేదోడు వాదోడుగా ఉంటూ మా న్యాయమైన డిమాండ్ల కోసము మేము ప్రభుత్వాన్ని ప్రతిసారి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అన్ని వర్గాల వారి బంజారా వర్గాన్ని, బంజారా జాతిని కూడా పురోభివృద్ధి చెందించడానికి ప్రభుత్వము మాకున్న హక్కులను మరి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మా చిన్న కోరికలు ఉంటాయి. ఎందుకంటే ముఖ్యంగా బంజారా వాసులకు చదువు, పిల్లలకు చదువు, అలానే కూడు గుడ్డ గూడు అనేది అవసరం. చాలా పల్లెల్లో నేటికి తండాలు ఉన్నాయి, ఆ తండాల్లో కొన్ని చోట్ల సరిగా రోడ్లు లేదనే విషయం కూడా వాస్తవమే. అదేవిధంగా కొన్ని ఏజెన్సీ ఏరియాలో తండాలు ఉన్నాయి, అక్కడ కూడా మరి చదువు విషయంలో పిల్లలు బాగా వెనకబడిపోతున్నారు. వాటి విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము. జై సేవా సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ప్రతి జిల్లాల నుంచి మా బంజారా సోదరులు అందరూ చాలా మంది వచ్చారు. ఈరోజు మా విషయం ఏంటంటే, కొత్త కమిటీ ఏర్పాటు చేసుకోవటం, మా విధి విధానాల గురించి చర్చించడం జరుగుతుంది. మరి మా రాష్ట్ర నాయకులు అలాగే మా జనరల్ సెక్రటరీ గారు సారథ్యంలో ఈ కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించాము. మరి మాకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. మరి తండాల్లోకి వెళ్తే ఎక్కడ కూడా రోడ్లు లేని పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మరి అంగన్వాడీ స్కూళ్ళు లేవు తండాల్లో. మరి ఎలాగైతే ఇప్పుడు మాకు తండాల నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒక గంటన్నర జర్నీ కట్టే పరిస్థితులు ఉన్నాయి. మరి గవర్నమెంట్ వారు ఈ విషయాల మీద పరిశీలించి మాకు న్యాయం చేయాలని సీఎం గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి మనవి చేసుకుంటున్నాము. మా విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. హాస్టల్లో వసతులు సక్రమంగా లేదు, అలాగే బ్యాక్లాగ్ పోస్టులు లేవు. మరి ఎస్టీ విద్యార్థులు చదువుకొని నిరుద్యోగులుగా రోడ్ల మీద తిరుగుతున్నారు. మరి చిరు వ్యాపారాలని లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి చిరు వ్యాపారం అనేది ఎక్కడ, ఏ తండాల్లో, ఏ మండలాల్లో, ఏ జిల్లాల్లో కూడా జరగలేదు. మరి ఈ గవర్నమెంట్ వారైనా స్పందించి మా బంజారా బిడ్డలకి తగు న్యాయం చేయవలసిందిగా గవర్నమెంట్ వారిని ప్రాధాన్యపడుతున్నాను. ధన్యవాదాలు మీడియా మిత్రులందరూ. నేను రాష్ట్ర యువజన అధ్యక్షునిగా చేస్తున్నాను.